జమ్మూ కాశ్మీర్లో క్లౌడ్ బర్స్ట్తో ఘోర నష్టం సంభవించింది. శిథిలాల కిందే వందల మృతదేహాలు ఉన్నట్టుగా భావిస్తున్నారు. గంట గంటకు మృతుల సంఖ్య పెరుగుతోంది. బండరాలు తీసిన కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు 60 మందికి పైగా మృతులను గుర్తించారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ విషయాన్ని ప్రకటించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది. 200 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. ఇంకా చాలామంది ఆచూకీ దొరకలేదు. గల్లంతైన తమ వారి కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. బతికున్నారో లేదోననే ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టారు అధికారిక వర్గాలు. ఇక ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రస్తుతం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఒమర్ అబ్దుల్లాతో ప్రధాని మాట్లాడారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. చినాబ్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. చషోటి, పద్దర్, తషోటి ప్రాంతాల్లో క్లౌడ్ బర్స్ట్తో పెను విపత్తు సంభవించింది. వరదలకు ఇల్లు కొట్టుకుపోయాయి, వాహనాలు, దేవాలయాలు కొట్టుకుపోయి ఇక దాదాపు 100 గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. మాఛైల్ మాతా మందిరానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. క్లౌడ్ బర్స్ట్తో యాత్రా స్థలం అంతా కూడా అతలాకుతలమైన పరిస్థితి కనబడుతుంది. మనం చూసిన దృశ్యాలు ప్రకృతి విపత్తుకు సంబంధించి. క్లౌడ్ బర్స్ట్ జరిగితే, ప్రకృతి ప్రకోపిస్తే జల విలయం, జల ప్రళయం, ఎన్ని పదాలు వాడినా తక్కువే. ఆ దృశ్యాలు చూస్తే కనుక చాలా భయానక దృశ్యాల్లాగానే కనబడుతున్నాయి. భీభత్సమైనటువంటి వరదతో ఒక్కసారిగా ఉగ్ర రూపం దాల్చిన వరదతో, జల విలయంతో జనాలు అతలాకుతలమైన పరిస్థితి కనబడుతుంది. వందలాది వాహనాలు కొట్టుకుపోయాయి. దాదాపు వందలాది మంది గల్లంతయ్యారు. శిథిలాల కింద ఇంకా చాలామంది చిక్కుకొని ఉంటారు. 60 మందికి పైగా చెందినట్టుగా ఇప్పటివరకైతే గుర్తించిన పరిస్థితి. 100 గ్రామాలు కొట్టుకుపోయాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. నిన్నటి ఆ ప్రమాద ఘంటికలు, నిన్నటి ఆ ప్రమాద దృశ్యాలకు సంబంధించినటువంటి విజువల్స్ ఒకసారి చూద్దాం. पीछे चलो, पीछे चलो, पीछे चलो सारे। पीछे सारे, सारे पीछे चलो, पीछे चलो, पीछे चलो सारे। थोड़ा फ्लो पानी मिलू माइन में चली नहीं करता टेंट जुमा चल रही पर मिलू पता मौका मनना कि ना मनना क्यों नहीं बंदो ना ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే నిజంగా భయానకంగా అనిపిస్తున్నాయి. క్లౌడ్ బర్స్ట్తో యాత్రా స్థలం అంతా కూడా అతలాకుతలమైన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఊర్లే పూర్తిగా కొట్టుపోయాయి. ఆ దృశ్యాలు చూడొచ్చు. వందలాది వాహనాలు బురద కింద చిక్కుకుపోయాయి. వందలాది ఇల్లు కూడా పూర్తిగా బురద కప్పేసింది. బురద మేట కప్పేసిన పరిస్థితి. క్లౌడ్ బర్స్ట్ ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలామందిని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడి నుంచి దాటేస్తున్నారు. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 65 చేరుకుంది. ఇంకా ఆచూకీ గల్లంతైన వందలాది మంది కోసం శుక్రవారం చౌసితి గ్రామంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరోవైపు అక్కడి పరిస్థితులు, మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందనే విషయాలు చెప్పకనే చెప్తున్నాయి. ఇక చౌసితిలో ప్రస్తుతం హృదయ విదారక దృశ్యాలున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు, సైనికులు, స్వచ్ఛంద సేవకులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇండియన్ ఆర్మీ కూడా రెస్క్యూ ఆపరేషన్లో ప్రస్తుతం ముమ్మరంగా పాల్గొంటుంది. బురద, రాళ్ల కింద చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీస్తున్నారు. క్షతగాత్రులను గుర్తించి ఆసుపత్రికి తరలిస్తున్నారు. నిన్నటి నుంచి ఇప్పటిదాకా 200 మందిని సహాయక బృందాలు రక్షించాయి. వీళ్ళలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతాయి. ఓ వాహనం కొట్టుకుపోతుంటే ఆ వాహనంపై ఒక మనిషి నిలబడి ఉన్నాడు. ప్రాణాలు కాపాడుకునేందుకు చివరిదాకా కూడా వాహనం డోర్ తీసి పైకి వాహనం టాప్ పైకి ఎక్కుతున్న దృశ్యాలు ఒకసారి ఆ విజువల్ మనం చూస్తున్నాం. ఆ వాహనం పైకి ఎక్కి ఆ మనిషి పూర్తి స్థాయిలో ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు కనబడుతున్నాయి. ఎస్, ఇదే ఆ దృశ్యం. ఆ వాహనం పూర్తిగా మునిగిపోయే పరిస్థితుల్లో ఇంకా తాను ఆ వరదలు కొట్టుకుపోతానని భయంతో ఆ వ్యక్తి అందులోంచి బయటకు వచ్చి నెమ్మదిగా వాహనం పైకి టాప్ పైకి ఎక్కాడు. ఇది చాలా భయంకరంగా అనిపిస్తుంది ఆ దృశ్యం చూస్తుంటే. అంటే తర్వాత ఆ వాహనం కొట్టుకుపోయింది, ఆ వ్యక్తి గల్లంతయ్యాడా లేదా సేఫ్గా ఒడ్డుకు చేరుకున్నాడా అనేది మాత్రం పూర్తి వివరాలు తెలియాల్సింది. ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయి, ఇంకా అనేక దృశ్యాలు ఉన్నాయి. ఇంకా ఎస్, ఈ దృశ్యం చూడండి ఒకసారిగా. వందలాది కార్లు ఆ బురద మేట కింద పూర్తిగా ఆ కార్లన్నీ కూడా కప్పివేయబడ్డాయి. వందలాది కార్లు, ఆ కార్లేంటి గ్రామాలు, మనుషులు కంప్లీట్గా బురద కింద వరద కింద జల విలయానికి కప్పివేయబడ్డారు. ఎందుకంటే అవన్నీ కూడా హిల్ ఏరియాస్, హిల్ స్టేషన్స్ పైనుంచి వచ్చే క్లౌడ్ బర్స్ట్తో ఒక్కసారిగా అత్యంత వేగంగా వస్తున్నటువంటి ఆ వరదతో కొండ చర్యలు కూడా విరిగిపోయి అదంతా కలిసి బురద మేటతో కలిపి ఏ రకంగా కిందికి దిగువ ప్రాంతానికి ఆ వరద ఉప్పొంగుతుందో మనం చూడొచ్చు. మొన్న కూడా ఇలాంటి ఘటనే ఉత్తరకాశీ జిల్లాలో చోటు చేసుకుంది. అప్పుడు కూడా కొండచెర విడిపడి కంప్లీట్గా రాళ్ళు రప్పలు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే పరిస్థితి. మొన్న ఆ గ్రామం ధోలారి గ్రామం అంతా ఏ రకంగా అయిందో ఇప్పుడు కూడా అదే మాదిరిగా జమ్మూ కాశ్మీర్లో ఒక్కసారిగా క్లౌడ్ బర్స్ట్ కారణంగా ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది చౌసితి గ్రామం మీరు చూస్తుంది. ఆ గ్రామంలో బురదను తొలగిసిన కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఎటు చూసినా రక్తపు మరకలే కనిపిస్తున్నాయి. రాళ్ల తాకిడికి మృతదేహాలు ఛిద్రమై శరీరం లోపల అవయవాలు బయటికి వచ్చి గుర్తుపట్టలేని విధంగా మారిపోయాయి. మరోపక్క గల్లంతైనంత వారి కోసం గ్రామస్తులు భక్తులు వెతుకుతున్నారు. వారి రోదనతో గ్రామం విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక చాలామంది ఇప్పటికైతే ఆ ప్రాంతంలో ఇంకా ఆచూకీ గల్లంతైన పరిస్థితి. వాళ్ళంతా ఎక్కడున్నారు, ఏమైపోయారో తెలియని పరిస్థితి. షద్దర్ తషోటి ప్రాంతాల్లో పెను విపత్తు అయితే సంభవించింది. మాచైల్ మాతా మందిరానికి వేల సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా అనుకోని విపత్తుతో జనాలు ఆపదలో చిక్కుకున్న పరిస్థితి కనబడుతుంది. ఎస్ ఒకసారి ఆ దృశ్యాలు ఎంత భయంకరంగా ఉన్నాయో. ఆ ప్రాంతం అంతా కూడా అంతటి వరద వస్తే, అంతటి ఉప్పొంగే విలయం వస్తే ఎవరైనా బతుకుతారో ఒకసారి చూడండి. ఆ ఉప్పెన లాంటి విలయం అది. నిజంగా ఉప్పెన అంటే సముద్రంలో వస్తుంది వాస్తవానికి, కానీ ఇది ఉప్పెనను తలపించే విధంగానే ఉంది. ఆ రకంగా ఒక్కసారిగా భారీ క్లౌడ్ బరెస్ట్, అది ఊహించని పరిణామం. క్లౌడ్ బరెస్ట్తో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ఆకస్మిక వరదలతో అది ఊహించని అంతులేని విషాదంగానే మిగిలిపోయింది. చూడండి, ఆ గ్రామాలే తుడిచిపెట్టిపోయాయి. సాధారణంగా జమ్మూ కాశ్మీర్లో కానీ, ఉత్తరాఖండ్లో కానీ, హిమాచల్లో కానీ గ్రామాలన్నీ కూడా హిల్ స్టేషన్స్లో ఉండే కొండ కింది ప్రాంతాల్లో గ్రామాలు ఉంటాయి. చాలామంది అక్కడ నివాసాలు ఏర్పరచుకొని వ్యవసాయాలు లేదా ఇతరత్ర కార్యకలాపాలు సాగిస్తుంటారు, వాళ్ళంతా జీవనం సాగిస్తుంటారు. కానీ ఇట్లా ఆకస్మిక వరదలు వచ్చినప్పుడు చాలా పొంచి ఉన్న విషయాన్ని ఒక్కసారిగా పసిగట్టలేని పరిస్థితి. దీంతో ఇప్పుడు ఆ ప్రమాద నేపథ్యంలో మాచైల్ మాత యాత్రను రద్దు చేశారు. ఈ ప్రమాద ఘటనపై నరేంద్ర మోదీ ప్రధానమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా అక్కడ తీసుకుంటున్న సహాయక చర్యల గురించి కూడా పూర్తిగా వివరించారు. జమ్మూ కాశ్మీర్ కిష్టావర్ జిల్లాలో జరిగిన ఈ క్లౌడ్ బరెస్ట్ సంబంధించి దాదాపు వందల సంఖ్యలో గల్లంతైనట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చసోటి కిష్టావర్లో జరిగిన ఈ ఆకస్మిక వరదలకు దాదాపు వందలాది సంఖ్యలో గాయపడ్డారు. చాలా కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతోనే ప్రమాద తీవ్రత పెరిగింది. భారీ వృక్షాలు కూడా నేల కొరిగిన పరిస్థితి కనబడుతోంది. ఒక్కసారిగా ఆ ప్రాంతాన్ని ఇక్కడ కిష్టోవర్లో హిమాలయ పుణ్యక్షేత్రం ముందు ఒకటి మాతా చండీ మాచైల్ మాతా యాత్ర. సో అక్కడ అది చసోటి ప్రారంభ స్థానం. ఈ పరిస్థితుల్లో చసోటి ప్రాంతంలో ఒక్కసారిగా ఈ ఆకస్మిక వరదలు సంభవించిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికైతే మాతా చండీకి మాచైలి యాత్ర విషాదంగా ముగిసింది. ప్రస్తుతం యాత్రను నిలిపివేశారు. మరోవైపు భారీగా ప్రాణ నష్టం అయితే సంభవించింది. ఆస్తి నష్టం గురించి ఇంకా సరే ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇక 65 మందికి పైగా ప్రస్తుతానికి చనిపోయినట్టుగా అక్కడ గుర్తించారు. ఆ ప్రాంతంలో
ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇక ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా ఇవాళ కిష్త్వార్కు బయలుదేరుతున్నారు. ఆ ప్రాంతంలో సహాయక చర్యలు స్వయంగా పర్యవేక్షించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎక్స్ ద్వారా ప్రకటించారు. ఇక ఆ పర్యటన గురించి తాను తెల్లవారుజామునే ఈ క్లౌడ్ బరెస్ట్ విషాదం జరిగిన ప్రదేశాన్ని వెళ్ళి నష్టాన్ని స్వయంగా అంచనా వేస్తారంటూ ఆయన ఎక్స్లో ప్రకటించారు. అంతకుముందు ఆయన ప్రధాని మోదీతో మాట్లాడారు. అక్కడ పరిస్థితులు వివరించారు. వీళ్ళంత సహాయం చేయమంటూ ఆయన ప్రధానిని అర్థించిన పరిస్థితి. సో మొత్తం మీద ఓవైపు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న వేళ ఇక ఇలాంటి విపత్తులు సంభవించడంతో ప్రధాని తన ప్రసంగంలో కూడా ఈ ప్రకృతి వైపరీత్యాల గురించి సంఘీభావం తెలిపిన పరిస్థితి కనబడుతోంది. సో ప్రకృతి మనల్ని పరీక్షిస్తోంది. గత కొన్ని రోజులుగా ప్రకృతి వైపరీత్యాలు, కొండ చర్యలు విరిగిపోవడం, మేఘావృతాలు ఇలాంటి అనేక విపత్తులను ఎదుర్కొంటున్నాం. బాధిత ప్రజలకు సానుభూతి అంటూ ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ప్రసంగించారు. మొత్తం మీద బాధితులను అన్ని విధాలా ఆదుకుందామంటూ ప్రధాని కూడా పిలుపునిచ్చారు.